ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి నేనెంతగానో స్తుతులు చెల్లించబద్దుడనై ఉన్నాను. అదే సమయంలో ఆత్మీయులైన మిమ్మల్ని చేరుకోవడానికి మరొక శుభదినాన్ని ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను ప్రభువునకు కృతజ్ఞుడనై ఆత్మీయులైన మీ అందరూ దేవుని వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నందుకు మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి? మీరంతా మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రార్థనలో మిమ్మలను మీ కుటుంబములను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది మాకు తెలిసిన వారు ఉన్నారు, మరికొంతమంది మాకు తెలియని వారు ఉన్నారు. కానీ మా ప్రార్థనలో అయితే నాన్న టీవీ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రియబిడ్డలను మీరు దర్శించండి, వారికి మేలు చేయండి, ఆరోగ్యముతో పాటు ఆత్మీయతలో వర్ధిల్ల చేయండి అని మా ప్రార్థన. నిజముగా ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దేవుని ప్రియులారా, ఈ పరిచర్యలో మీ వంతుగా ప్రార్థన సహకారం మాకు అందించండి. నమ్మకంగా మేము మరింత ముందుకు వెళ్ళడానికి ప్రభు కృపనిస్తాడు. ఈ దినము రేపు ప్రాముఖ్యమైన విషయాలు, దేవుని సేవను గురించి, సేవలో సేవకులు అనబడే వారికి దురాశ తగదు అని, ఏ ఆశ ఉండాలో కొన్ని విషయాలు మీతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు. ఎందుకు ఇలాగ మాట్లాడవలసి వస్తుంది అంటే, ఎవరినో విమర్శించాలని కాదు, ఎవరినో బాధ పెట్టాలని కాదు. ఒక సేవకుని ఏదైనా మాట్లాడితే నేను సేవకునే కదండి, మనస్సు గాయపరచబడాలని కాదు. చాలామంది మీరు నమ్మండి, సేవకులు అనబడేవారు మన వాక్యాన్ని చూస్తూ వారి స్థానిక సంఘాలలో కూడా దేవుని వాక్యాన్ని వాడుకుంటూ వారి స్థానిక సంఘాలను బలపరుస్తూ ఉన్న విషయాన్ని నాతో పంచుకున్నారు. సహోదరుడా, మీరు మంచిగా దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు, అవి మాకెంతో దీవెనకరంగా ఉంటున్నాయి. మేము కూడా ఆ వాక్యాన్ని గృహ కూడికలలో, సంఘములో, ఆయా ప్రదేశాల్లో ఉపయోగిస్తున్నాం అన్నప్పుడు మా మనసు చాలా సంతోషించింది. ఎందుకో తెలుసా? నేను చెబితే ఒక 100 మంది వింటే, నాతోటి సేవకులు కూడా ఈ మాటలు చెబుతున్నప్పుడు మరికొంతమంది విన్నప్పుడు ఈ వాక్యము విస్తరిస్తుందనే కదా అర్థం. వారి నుంచి నేను సహాయం కోరడం లేదు, కానీ ఆర్థిక సహాయము, ఆత్మీయ సహకారాన్ని కోరుతున్నాను. ప్రార్థించండి, ఆయన రాకడ వరకు దేవుని మాటలు ప్రకటించడానికి ప్రభు కృప చూపులాగున. ఈ దినమున మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని సేవలో దురాశ లేని సేవకులు. దేవుని సేవలో దురాశ లేని సేవకులు. ప్రభునందు ప్రియమైన వారలారా, దురాశ దుఃఖానికి చేటు అని లోకములో నానుడి అయితే, యాకోబు భక్తుడు అన్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును అని రాయబడింది లేఖనములో. దురాశ చాలా ప్రమాదకారి. ఈరోజు చాలామంది ఆశ కలిగి ఉండడం తప్పు కాదు, కానీ
దురాశ కలిగి ఉండడం మాత్రం ముమ్మాటికి తప్పే ప్రియులారా. దేవుని సేవలో దురాశ లేని సేవకులు ఎవరో బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పక ముందుగా మూల వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం ప్రియులారా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలు. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, అక్కడ 10వ వచనములో అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ ఎందుకనగా అన్నాడు. ఆ పై వచనాల్లో ఆయన అన్నాడు, అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి పొంది ఉందుము అని చెబుతూ 10వ వచనంలో అన్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయిన వారు, సేవ నుంచి తొలగిపోయిన వారు, నానా బాధలలో పడ్డవారు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఈరోజు కొంతమంది వ్యక్తులను మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని సేవకులుగా పిలువబడుతున్నప్పుడు వారు దురాశకు లోను కాల, వారికి అవకాశం వచ్చాయి చేతి నిండాగా సంపాదించుకోవడానికి, కానీ వారు ఆ దురాశకు దూరమయ్యారు. అలాంటి వ్యక్తులను కొందరిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మరలా చెప్తున్నాను, ఎవరినో క్రిటిసైజ్ చేయడానికి, బాధపరచడానికి ఈ మాటలు చెప్పడం లేదు. సరి చేసుకుని బలపరచబడ్డానికే ప్రభువు మాట్లాడుతున్నాడు. మొదటి వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకూడనట్లు ఒక నూలు పోగైనను. ఆ మాట చూడండి, ఒక నూలు పోగైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చాలు ప్రియులారా, అద్భుతకరమైన మాట కదండి. ఈ మాట వింటున్నారా మీరు? అబ్రహాము జీవితంలో ఒక సంఘటన జరిగింది. తన తమ్ముడైనటువంటి లోతు వెళ్ళి సొదొమ వైపు ఉండడానికి ఇష్టపడ్డాడు. సొదొమకు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలు గడిచాయి. ఇలాగా కొన్ని దినాలు గడిచిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, 5 రాజులు సొదొమ మీద దండెత్తారు. సొదొమ రాజును, ఆస్తిని, సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ మాటలు మీకు 14వ అధ్యాయంలో కనిపిస్తాయి. ఆ విషయము అబ్రాముకు తెలిసింది. ఆ అబ్రాము తెలిసినప్పుడు సొదొమ రాజును మాత్రమే కాదు, అతని ఆస్తి మాత్రమే కాదు, సొదొమలో నివసించేటటువంటి లోతు తన ఆస్తిని కూడా చెరపట్టుకొని పోతూ ఉన్నారు. అప్పుడు అబ్రాము ఏం చేశాడంటే, తన ఇంట అలవడినటువంటి లేదా తన ఇంట పుట్టి పెరిగినటువంటి 310 మండుగురిని వెంటబట్టుకొని 318 మందిని వెంట పెట్టుకొని ఆ రాజులను తరిమాడు, వారిని ఓడగొట్టాడు, పడగొట్టాడు. ఆస్తిని అంతటిని చేజిక్కించుకొని తిరిగి వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత
సొదొమ రాజు అన్న మాటనే 14:21లో మనం చూసాం. సొదొమ రాజు అన్నాడు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకో అబ్రాము, నీ ప్రయాస చాలా ఉంది, నువ్వు చాలా ప్రయాసపడ్డావు. 318 మందిని వెంట తీసుకొని వచ్చి యుద్ధం చేసి నా పక్షంగా పోరాడి నా దగ్గర పనిచేసే పని వాళ్ళని అందరినీ రక్షించి వారితో పాటు తీసుకువెళ్ళిన ఆస్తిని కూడా నువ్వు రక్షించావు. నేను కృతజ్ఞుడనుగా మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వు తీసుకో అన్నాడు. ఆ మాట అనగానే ఎంత సంతోషం రావాలి అబ్రాముకు. మనుషులు పోతే పోయారు, ఆస్తి అంతా నాకు సొంతమవుతుంది అని అనుకోవాలి. కానీ అబ్రాము ఏమన్నాడు అని మనం ఆ మాటలో చూస్తూ ఉన్నప్పుడు 23లో రాయబడింది, ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ దానిలో నుంచి నేను తీసుకోను. ఎందుకో తెలుసా? ఏదో మేలు జరిగితే జరిగింది, కానీ నా ఆస్తిని తీసుకుని బాగుపడ్డాడని నువ్వు అనుకోకూడదు. దేవుని ఎందుకు ప్రియులారా, దేవుని నమ్మిన అబ్రాము, ఒట్టి చేత్తో వచ్చిన అబ్రాము, ఆశీర్వదిస్తానని మాట ఇచ్చినప్పుడు విధేయత చూపిన అబ్రహాము, ఎంత కమిట్మెంట్ అండి. నువ్వే తీసుకో అని అంటే చెప్పుల వారు కూడా నాకొద్దు, నా దేవుడు నన్ను దీవించాలి, నీ ద్వారా నేను దీవించబడ్డం ఏంటి? ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఇలాగంటున్నానని నన్ను మీరు తప్పుగా అనుకోమాకండి. మీకు సేవకునితో మాట్లాడాలన్నా ఒక 10,000 స్పాన్సర్ చేయండి. ఫోటో దిగాలన్నా 10,000 టీవీకి స్పాన్సర్ చేయండి. సేవకునితో భోజనం చేయాలన్నా, ఫోటో దిగాలన్నా, ఆయన చేతి వెంట ఒక అంజూరపు అడలు తీసుకోవాలన్నా, ఒక ద్రాక్షారసపు గ్లాసు తాగాలన్నా, ఇవన్నీ కావాలంటే మీరు ఒక స్పాన్సర్ చేయండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి సంస్కృతి? దేవుని కన్నా గొప్పగా చేసుకోవడం కాదా? తప్పు ప్రియులారా, ముమ్మాటికి తప్పు. అందుకే మీరు ఈరోజు సందేశమే కాదు, రేపు సందేశము కూడా వినాలి. ఎందుకో తెలుసా? ఈరోజు సందేశములో దురాశ లేని సేవకులను చెప్తున్నాను. దురాశ కలిగి శాపాన్ని పొందుకున్న సేవకులు కూడా రేపు మాట్లాడతాను. అందుకే మనం చూస్తున్నాం, దురాశ లేని సేవకుడు అబ్రాము అంటున్నాడు, చెప్పుల వారు కాదు, నూలు పోగు కాదు, నీ దగ్గర నుంచి నాకు ఏది వద్దు. ఎంత నిబద్ధతతో కూడిన మాట. ఈరోజు ఒక సేవకుని కలుసుకోవాలంటే దేవుడైనా ఈజీగా దొరుకుతాడేమో, కానీ సేవకుడు చాలా కష్టమైపోయిన రోజులండి ఇవి. ఎప్పుడైనా నేను ప్రార్థనలో ఉండి ఎవరైనా మాకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా అయ్యగారితో మాట్లాడాలి అన్నప్పుడు, నా భార్య నా పిల్లలో మాట్లాడిన తర్వాత నేను మరలా మాట్లాడడానికి సముఖతను వ్యక్తం ఎందుకు చేస్తానంటే, నేనే పాటివాడినండి. టీవీలో సూటు వేసుకుని కనపడినంత మాత్రాన, ఒక 10,000 మంది అక్కడ ఇక్కడ సభలకు వచ్చినంత మాత్రాన మా స్థాయిని మేము దేవునితో సమానంగా ఎంచుకోవాలా? తప్పు ప్రియులారా, అది తగదు. రెండవ వ్యక్తిని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినది అతనితో చెప్పగా చాలు. ఎవరైనా? ఎలీషా. చిన్నప్పటి నుంచి విని ఉంటాం సండే స్కూల్ కథ. నయమాను కుష్ఠరోగం కలిగిన వ్యక్తి, సిరియా దేశస్థుడు, దేవుని సేవకుని దగ్గరికి వచ్చాడు, స్వస్థపరచబడ్డాడు. వెనుకకు వచ్చి, బాగా వినండి, వెనుకకు వచ్చి నేను స్వస్థపరచబడ్డాను కాబట్టి ఇదిగో
ఈ బహుమానం నువ్వు తీసుకో అని అడిగాడు నయమాను. అప్పుడు ఎంత హ్యాపీగా తీసుకోవచ్చండి, ఎంత హ్యాపీగా తీసుకోవచ్చు ఎలీషా. కానీ ఎలీషా అంటాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు జీవముతోడు, యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొననని అతనితో చెప్పెను. ఈరోజు చాలా మంది అండి బాగైన తర్వాత కృతజ్ఞతగా ఇవ్వమ్మా దేవునికి, కృతజ్ఞతగా దేవునికి ఇవ్వు. హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, దేవుడు హాస్పిటల్కి వెళ్ళకోకుండానే ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఇవ్వలేవా నువ్వు అని ఏ మాత్రం మొహమాటం లేకుండా అడుగుతున్నారండి. కానీ ఎలీషా దగ్గరికి ఎంతో కుష్టు వ్యాధితో ప్రతి దినము బాధపడుతూ తల్లడిల్లుతున్న నయమాను మూటలు మూటలు తీసుకొచ్చాడండి, బంగారు వెండి, దేహమును కప్పుకునేటటువంటి విలువైన వస్త్రములు. కానీ ఎలీషా అంటున్నాడు, నాకేమీ వద్దు, గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతే చాలు, నా దేవుని ఒప్పుకున్నావు నాకు చాలు. నేను అంటానండి, ఈరోజు నిజంగా నువ్వు బాగుపడితే ఎవరైనా కృతజ్ఞత కలిగి వారు ఇస్తే తీసుకోను, అవసరమే పరిచర్యకు. కానీ నువ్వు డిమాండ్ చేస్తున్నావు చూడు, అది చాలా తప్పు అంటాను నేను. ఈరోజు డిమాండింగ్ అయింది. సేవకుని కలుసుకోవాలంటే డిమాండ్, ప్రార్థన చేయించుకోవాలంటే డిమాండ్. ఏంటండి ఇది? ఆశించని సేవకులు అబ్రహాము, ఆశించని సేవకుడు ఎలీషా. మూడవ వ్యక్తిని కూడా చూపిస్తాను రండి ప్రియులారా. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. నేను కొంచెంగా, ఎందుకంటే సేవకులు ఎవరు నొప్పిపడకూడదు, విశ్వాసులు సేవకులను దెప్పిపడచకూడదు అని కొంచెంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. ఇదిగో సమూయేలు అంటున్నాడు, ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దైనను తీసుకుంటున్నా, ఏదైనాను తీసుకుంటున్నా, నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసితినా, ఎవనినైనను బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని ఎద్దునైనా లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తునను. చాలు. అద్భుతకరమైన దైవజనుడు సమూయేలు. ఇశ్రాయేలులకు రాజు కావాలని వారు కోరుకోగా, రాజుగా సౌలును అభిషేకించిన తర్వాత రాజు ఎదుట, జనులందరి ఎదుట చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేనున్నాను మీ ఎదుట. ఏం మాట అండి ఈ మాట? నేనున్నాను మీ ఎదుట, నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా. సందర్భం వచ్చింది కాబట్టి ఈ లోకయాత్రను ముగించిన ఒక సేవకుడు గురించి చెప్తాను. మేమున్న ప్రాంతంలో మాకు సమీపంలో ఒక 15 కిలోమీటర్, మేము పులివెందులలో ఉన్నాం కదండి, మాకు సమీపంలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక భూస్వామి ఉండేవాడు, రైతు. చాలా భూమి అండి, చక్కటి చీని పంటలు, అరటి తోటలు ఆయనకున్నాయి. ఆయనను దేవుడు ఎలాగ దర్శించాడో నాకు తెలియదు, కానీ మొత్తం పైన దేవుడు పట్టుకున్నాడు ఆయన్ను. ఆయన వాళ్ళ ఊర్లో ఒక మందిరం కట్టాడు. సేవకుడుగా ఆయనకు పెద్దగా వాక్యం తెలీదు, చాలామంది సేవకులను పిలిపించేవాడు. ఒకసారి నన్ను కూడా ఇంటికి వచ్చి ఆహ్వానించాడు. నీ గురించి నేను బాగా విన్నాను బాబు, పెద్ద ఆయన, మీరు ఒకసారి మా ఇంటికి రండి, మా మందిరానికి రండి, వాక్యం చెప్పండి అన్నాడు. నేను అన్నాను, అయ్యా నాకు మందిరం ఉంది, ఆదివారం పూట నేను రాలేను అన్నాను. ఆదివారం కాదు, రేపు వారంలో ఒక హోల్ నైట్ ప్రేయర్ ఉంది,
రాత్రంతా ప్రార్థన, రండి అన్నాడు. అప్పుడు నాకు కూడా ప్రేయర్ ఉంది, రాలేనండి అన్నాను. మరలా ఒకసారి వచ్చాడు, వెళ్ళాను. వాక్యం చెప్పి ప్రార్థన చేసి నాకున్న కొంచెం వేరే పనిని, అంటే వేరే చోట పరిచర్యను బట్టి వెళ్ళొస్తాను అని చెప్పి వచ్చేసాను. ఆయన కూడా సంతోషంగా పోయిరా అన్నాడు. మరలా రెండవసారి ఆయన పిలిచాడు, మీరు తప్పకుండా రావాలి, ఈరోజు మా మందిరంలో ఒక ప్రేమ విందుంది, మా పిల్లవాడు అంటే నా మనవడికి ఒక స్తుతికుడికి పెట్టుకున్నావు, నువ్వు రా అన్నాడు. లేదయ్యా నేను రాలేను అంటే, లేదు మీరే రావాలి, వాక్యం చెప్పాలి, ఆ రోజు మీరు వచ్చి వాక్యం చెప్పిన తర్వాత మా సంఘస్థులందరూ సంతోషపడ్డారు, రా అన్నాడు. వెళ్ళాను నేను, బాగా వినండి, వెళ్ళాను నేను. వెళ్ళి చక్కగా వాక్యం ప్రకటించి సంతోషంగా ప్రార్థన చేసి ఇక వచ్చే ముందుగా సంఘస్థులతో కొంచెం మాట్లాడవలసి వచ్చింది. మీ పాస్టర్ గారు మంచి డిన్నర్ పెట్టారయ్యా, పొట్లికి వచ్చి బాగా ఇచ్చేశాడు అని అన్నాను నేను. ఆయన అన్నాడు, ఆ పొట్లి ఆయన తెచ్చుకున్న చికెను ఆయన ఖర్చు పెట్టింది కాదు అన్నారు వాళ్ళు. ఇదేంది వాళ్ళ మనవడి కార్యక్రమానికి ఆయన ఖర్చు పెట్టిందంటే కొడుకు పెట్టాడా అన్నాను. కాదయ్యా, మా ప్రక్కలోనే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో చాలా మంది గొల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడట. అయ్యా యేసుప్రభు కనపడింది మొదట మీకే, గొల్లలైన మీకేనయ్యా, మీరు దీవించబడాలంటే నేను ప్రార్థన చేస్తాను కాబట్టి మీరు దీవించబడతారు, గొల్లలైన మీరు శాపం పొందుకోకుండా ఉండాలి అంటే నేను అడిగినప్పుడు మీరు మాకు ఒక పొట్లేటు పట్టేయాలి అని క్రిస్మస్కి ఒక పొట్టేలు, ఈస్టర్కి ఒక పొట్టేలు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాడట. ఇప్పుడు ఇంట్లో కూడిక జరుగుతుంది, ఇప్పుడు ఇస్తే మీకు మరింత దీవెనని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన పొట్టేలు కోసి పెట్టాడు ఈయన. ఈయన ఏమీ లేనివాడా, మంచి ఆస్తిపరుడు, గొప్ప ఆస్తిపరుడు. కానీ పిల్లికి భిక్షం బెటర్ అంటారు చూడండి, ఆ బాపతి. నేను వచ్చేటప్పుడు ఆయన త్యాగపూరితమైన మనస్సు నేను కొనియాడకుండా ఉండలేనండి, చచ్చిపోయి కూడా చెప్తున్నాను, లేకపోతే చెప్పను నేను. నేను వచ్చేటప్పుడు నా స్కూటర్ దగ్గరికి వచ్చాడు ఆయన, చాలా ప్రయాసపడి వచ్చారు మీరు, మా మాట కాదనకుండా వచ్చారు, అది కూడా సంఘస్థులందరూ చూసేటట్టుగా 100 రూపాయల నోటు 2 భాగాలు చేసి, అంటే 2 మడతలు పెట్టుకొని పెట్రోల్ పట్టుకొని వెళ్ళండి, నాకు ఆశీర్వాదం కలుగుతుంది అన్నాడు. డబ్బు కోసం నేను మాట్లాడలేదు, కానీ సమూయేలు అంటున్నాడు, నేను ఎవని ఎద్దునైనా తీసుకున్నానా? ఈరోజు చాలామంది తమ ఇంటి సొంత పనులకు కూడా సంఘపు డబ్బులను, విశ్వాసులను మభ్యపెట్టి తగదు ప్రియులారా, అది ప్రభువు మెచ్చునది కానే కాదు, అట్టిది మనకు దూరమగునుగాక. అందుకే అక్కడ చూస్తే అబ్రహాము నూలు పోగైనా తీసుకోలా, ఎలీషా నీ వస్తువులు నాకొద్దన్నాడు, సమూయేలు ఎవరి పశువులను ధనమును తీసుకోలా. ఇక నూతన నిబంధనలోనికి వద్దామా? అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు కలిసి ఉన్నాయి, ఒకసారి చదువుదామా? 8వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచెదను వాడు పరిశుద్ధాత్మ పొందునట్టు ఈ అధికారము నా కీయుడని అడిగెను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పేతురు యోహానులు ప్రియులారా, సీమోన్ అనే ఒక గారడి వాడు ఉండేవాడు ఆ పట్టణంలో. అతను వీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చూస్తూ వస్తున్నాడు. వీరు ఎవరి మీద చేతులుంచితే వారు పరిశుద్ధాత్మ వరాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందుతూ ఉన్నారు. ఇతను పూర్వపు దినాల్లో గారడి చేసేవాడు. అందుకే పేతురు యోహానుల ఎదుటకు వచ్చి కొంచెం ద్రవ్యం పెట్టాడు, అంటే డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేయి పెడితే వాడికి పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా నాకు కూడా ఆ పరిశుద్ధాత్మ అనే వరము మీరు ఇవ్వండి అని అడిగాడు. పేతురు అన్నాడు, నీ ద్రవ్యము నీతో కూడా నశించునుగాక, అది కుదరదు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, టీవీలలో నేను చూస్తుంటే చాలా మంది అంటున్నారు, నా షర్టు పట్టుకో నీకు కూడా వస్తుంది పరిశుద్ధాత్మ,
నీ షర్టు ఇంకొకటి పట్టుకోమని వానికి కూడా వస్తుంది పరిశుద్ధాత్మ. అయితే నా షర్టు పట్టుకోవాలంటే ముందు మాత్రం నువ్వు స్టేజ్ మీదకి రావాలంటే కొంత ముట్ట చెప్పాలి. ఏంటండి ఇది? షర్ట్లు పట్టుకుంటే పరిశుద్ధాత్మ వస్తుందని నేను చదివిన బైబిల్లో లేదండి. నేను చదివిన బైబిల్లో ఏముందంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38 నుంచి చదువుతున్నప్పుడు, హృదయంలో పొడవబడిన వారు అయ్యలారా మేమేం చేయాలని పేతురు కడమ అపోస్తలులను అడగగా, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమును పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని రాయబడింది. ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ వరం వస్తుందని బైబిల్ చెప్తుంటే, ఇప్పుడున్న సేవకులు ఏం చెప్తున్నారంటే నా షర్టు పట్టుకొని నా కోటు పట్టుకొని నీకు వస్తుంది పరిశుద్ధాత్మ. మరి బైబిల్ కరెక్ట్ అందామా? చెప్పే సేవకులు కరెక్ట్ అందామా? తప్పుదారిలోకి వెళ్ళిపోతుందండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సేవలో పేతురు యోహానులు ద్రవ్యమును ఆశించలా. మాకొద్దో ద్రవ్యం, ఒకవేళ నువ్వు ఆ ద్రవ్యాన్ని పెట్టి మమ్మల్ని ఏదైనా మబ్బ పెట్టాలనుకుంటున్నావేమో, నీ ద్రవ్యము నీతో సహా నశించునుగాక. అబ్రహాము నూలు పోగైనను ఆశించలేదు, ఎలీషా వస్తువులను ఆశించలేదు, సమూయేలు పశువులను ధనమును ఆశించలేదు, పేతురు యోహానులు ద్రవ్యమును ఆశించలేదు. ఇంకొక వ్యక్తిని చూపించమంటారా? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము కొంచెంగా వివరిస్తున్నాను. 33 నుంచి 34, 35 వరకు మనం చదువుకుందాం. 34 వరకు చదువుదాం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. చాలు. 33 వచ్చిన ఒక్కటి చాలు. పౌలు అంటున్నాడు, ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈరోజు చాలా మంది సువార్త సభలు పెట్టిన తర్వాత ఈ సభలు ఎంతో వ్యయ ప్రయాసలతో కూడినది. 15 లక్షలు మాకు ఖర్చు అయింది. 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 100 మంది కావాలి, 2000 రూపాయలు ఇచ్చేవాళ్ళు 1000 మంది కావాలి. అంత మాత్రమే కాదు, దేవుడు మీరు ఉత్సాహముగా ఇస్తే రెట్టింపు ఇస్తాడు. కాబట్టి మీ చైన్ తీసి వేయండి, మీ ఉంగరాలు తీసి వేయండి, మీ ముక్కునత్తులు తీసి వేయండి, మీ కమ్మలు తీసి వేయండి. మీరు దేవుని సేవ కొరకై బంగారమును ఇస్తే రెట్టింపుగా దేవుడు ఇస్తాడని చెప్పిన సేవకులను నేను విన్నానండి, నేను చూశాను. కానీ పౌలు అంటున్నాడు, ఎవడి వెండినైనా నేను తీసుకున్నానా? ఎవరి బంగారునైనా నేను ఆశించానా? మరి ఎలాగ ఆశిస్తున్నారు? ఆశించనిది సేవా జీవితం. ప్రభు నీ అవసరతలు నా అవసరతలు ఎరిగిన వాడు, ఇస్తాడు తప్పకుండా. ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు. కానీ నీవు నేను దురాశ పరులుగా ఉండకూడదు. అందుకే దేవుని సేవలో దురాశ లేని సేవకులు అబ్రహాము, ఎలీషా, సమూయేలు, పేతురు, యోహాను, పౌలు భక్తులు దురాశ లేని సేవకులు. అందుకే ఒక వెలుగు వెలిగారు సేవకులు. దురాశ కలిగి శాపాన్ని పొందుకున్న సేవకులు. తర్వాత సందేశంలో మాట్లాడతాను. తలలు వంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సేవ చేయుటకు మాకు ధనము అవసరమే నాయనా. ఆ ధనాన్ని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి సంపాదించుకోవడం కాదు, యథార్థమైనటువంటి భావనతో మీ పరిచర్య చేయాలని మీ సేవకులను మా ముందు ఉంచి నీ సేవకుని నిలబెట్టి మీరు మాట్లాడుకున్నందుకు స్తోత్రములు. ఈ వాక్యానికి భిన్నంగా నాలో ఏ లక్షణాలు ఉన్నా సరిదిద్దుకునే మనస్సును నాకు ఇవ్వండి. ఈ వాక్యం విన్న మా ప్రియులను కూడా మీరు దర్శించండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.